అంటే వాడొక పిచ్చి కుక్క ఈరోజు నేను చాలాసార్లు చూసిన వాడి వీడియోలు. వాడు మైండ్ దొబ్బేసి ఏదో వాడు సొంత లాభాల కోసం యూట్యూబర్‌గా వాడు అక్కడక్కడ నాన్ వేషనని చైనా వంటి దేశాలలో తిరుక్కుంటూ చిన్న చిన్న సబ్జెక్ట్‌ల మీద వీడియో తీసుకునేటోడు. వాడు అర్థం పర్థం లేకుండా మాట్లాడే ఒక వీధి కుక్క. ఆ కుక్కని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ కుక్కకు కూడా మదమెక్కి కొట్టుకుంటుంది కాబట్టి దానికి కుక్కలు బాగా మదమెక్కి రోడ్డు మీద తిరిగితే ఏం చేస్తాం? తీసుకొచ్చి వెటర్నరీ డాక్టర్‌ని తీసుకొచ్చి కట్ చేసి ఆపరేషన్ చేస్తాం. సేమ్ ఈయనకి చేయాల్సిన అవసరం ఉంది. ఫస్టు ఈ దేశంలో ఉన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సోషల్ మీడియా వేదికగా ఇమ్మీడియట్‌గా వాని ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మొత్తం జీరో అయిపోవాల. అన్‌సబ్‌స్క్రైబ్ చేయాల్సిన అవసరం అందరికి ఉంది. ఫస్ట్ వాడు మహిళలు, పురుషుల పైన వాడు వ్యంగ్యంగా మాట్లాడడం చాలా అతి బాధాకరం. ఆడు ఈ దేశంలో పుట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఈ దేశ యొక్క సంపదని అనుభవిస్తూ వాడు వేల కోట్ల రూపాయలు ఇలా యూట్యూబర్గా సంపాదించి వాడు ఒళ్ళు మదమెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా భారతీయ సంస్కృతి అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సనాతన ధర్మం గురించి చాడు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాడిని కర్ర కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఆడ మహిళా మనులు కూడా వాడు మాట్లాడే